ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నేతలు కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని అవుతుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం తిరుపతిలో ఉన్నాం. ఇక్కడ కోటకొమ్మల వీధి నుంచి ఏదైతే నాలుకాళ్ల మండలం వరకు కొవ్వొత్తుల ర్యాలీతో ప్రదర్శనగా వెళ్తున్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్తో పాటు నేతలంతా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైన అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం కూని చేస్తోందని మండిపడుతున్నారు. ఎంపీ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం. ఇవాళ ప్రధానంగా మీ డిమాండ్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా అధ్వానంగా నడిచే ప్రజాస్వామ్యం మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. చాలా దురదృష్టకరం. ప్రజలు వచ్చి వారికి కావలసిన ఎమ్మెల్యేలని పార్టీ తరపున ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ ప్రజలతో ఉంటూ ఈ విధంగా వేరే పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కొనడం అనేది చాలా దురదృష్టకరం. అది అవమానంగా భావించాలి. ఆయన కారణం లేకోకుండా ప్రలోభాలు పెట్టించి మా వైఎస్ఆర్ పార్టీని ఎమ్మెల్యేలను కొనడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యం లేకపోతే ఏమి? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక్కొక్కరిని పార్టీల నుంచి కొనడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఏమంత అవసరం వచ్చింది? తెలంగాణలోనే ఆయన పెద్ద తప్పు చేసి క్యాష్ ఫర్ నోట్లు చేసి ఆ విధంగా తప్పు చేశారు. అవసరం లేకోకుండా ప్రతి చోట కూడా ఈ విధంగా ప్రలోభాలు పెట్టి లంచాలు పెట్టి ఈ విధంగా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలను కొనడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఎక్కడ జరగని దురదృష్టకరం ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఒక్కసారి నిలదీసి చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగేది ఏమిటంటే, ఎక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి వారికి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ ఎమ్మెల్యేలని వారిని ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఎక్కడ చూసినా మేము న్యూస్ పేపర్లో మేము చూసేది ఏమిటంటే, డబ్బులు పెట్టి ప్రలోభాలు పెట్టి మా ఎమ్మెల్యేలని తీసుకువెళ్తున్నారని చెప్పి ప్రతి న్యూస్ పేపర్లో చెప్తున్నారు. దానికి మేము అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, బాబు గారు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ రోజు హైదరాబాద్ లో కూడా రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని పట్టుకోవడం జరిగింది, మా అందరికీ తెలిసిన విషయమే. అప్పటికి కూడా 40 సంవత్సరాలు మీరు ఉంటూ 3 సార్లు సీఎంగా ఉంటూ ఈ విధంగా వేరే పార్టీ వాళ్ళని మీ పార్టీకి తీసుకెళ్ళడం అన్న చాలా దురదృష్టకరం. మీరు కనుక సరైన రాజకీయం చేయాలనుకుంటే వేరే పార్టీ వాళ్ళు వస్తున్నా కూడా లేదు, మీరు రిజైన్ చేసి రండి అని చెప్పి మీరు చెప్పి ఉండాలా. ఇది చాలా దురదృష్టకరం. మా ఎమ్మెల్యే కూడా మా పార్టీ విడిచిపెట్టే వాళ్ళని మేము చెప్పేది ఏమిటంటే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఒక్కసారి వారి గతం ఆలోచించి 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుల్ని అడిగి వారి చుట్టూ తిరిగి పార్టీలో నామినేషన్ తీసుకుని గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లి విజయమ్మ గారు, వారి సోదరి వీధులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినా కూడా ఆ బాధలు మర్చిపోయి ప్రజలు సేవ చేయాలా, రాజన్న గారి పాలన మళ్ళా తీసుకురావాలని చెప్పి ఆశతో మనందరినీ గెలిపించారన్నది మనం మర్చిపోకూడదు. సో మేము అడిగేది ఏమిటంటే, ఎమ్మెల్యేలు కూడా ప్రజల చేత వైఎస్ఆర్ పార్టీలో ఎన్నుకోబడిన వారు ఏ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ పార్టీ విడిచిపెట్టి వెళ్ళకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకోకూడదని చెప్పి మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేయకూడదని చెప్పి మేమంతా నిలదీసి అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న పనేమో ఆయన ప్రశ్నించుకోవాలా. ఈరోజు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఈరోజు నువ్వు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నావు. ఇది ప్రజాస్వామ్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే తెలంగాణలో నువ్వు కేసీఆర్ని ఎన్ని ప్రశ్నలు వేశావు? కేసీఆర్ను తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు ఎట్లా తీసుకెళ్తావు? తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొని పోవడం ప్రజాస్వామ్యానా అని ప్రశ్నించిన నువ్వు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేమని ప్రశ్నిస్తున్నావు.